ప్రవీణ యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు వాక్యము ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యము, దేవుడు మన విశ్వాసములో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో, అప్పుడు మన దేవుని మీద, మన యేసయ్య మీద, మన దేవుడు, నా దేవుడు, మన దేవుడు సమర్థుడు, శక్తిగల దేవుడు. ఆయన నీ పట్ల ఏదైనా చేయగలడు. ఆయన యందు విశ్వాసము ద్వారా మనకి నిత్య జీవం మనకి ప్రసాదించాడు. భక్తుల కోసం చూద్దాం. దానియేలు గ్రంథం అక్కడ ముగ్గురు యవనస్తులు కోసము చూద్దాం. 3వ అధ్యాయము. మన దేవుడు సమర్థుడు, రక్షించగల దేవుడు. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము చదువుకుందాం. ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మీకు లేదా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వంశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగార ప్రతిమను నమస్కరింపకమని తెలుసుకున్నాము. అందుకు నెబుకద్నెజరు అతి ఆగ్రహము నొందిన షద్రక్, మెషక్, అబేద్నెగో వారి విషయములో ఆయన ముఖము వికారం గనుక గుండం ఎప్పటికన్నా 7 అంతల వేడిమి గల చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఈరోజు పరీక్ష వచ్చింది భక్తులకి. షద్రక్, మెషక్, అబేద్నెగో పరీక్ష వచ్చినా భయపడలేదు. ఈరోజు నీకు యేసు ప్రభు నమ్ముకుంటే పరీక్షలు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకుంటే పరీక్షలు వస్తాయి. పరీక్షలో వచ్చినప్పుడు భయపడద్దు. సమస్య వచ్చిందని భయపడద్దు. కష్టాలు వచ్చాయని భయపడద్దు. ఏ సమస్యలైనా, ఏ కష్టాలైనా మన దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతామో ఆయన ఏదైనా చేయగలడు. భూ ఆకాశమును సృష్టించిన సృష్టికర్త ఆయన. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నామేమో, అప్పులతో అయిపోతున్నామేమో, ఎవరికి చెప్పుకోలేని బాధ నీకు ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు షద్రక్, మెషక్, అబేద్నెగో వచ్చినప్పుడు, మా దేవుడు జీవము గల దేవుడు, మేము సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మీ ప్రతిమకు మేము మొక్కమని డైరెక్ట్గా రాజుకి గట్టిగా చెప్పాడు, మేము మొక్కమని.
అప్పుడు రాజు ఆ ఆగ్రహం తెచ్చుకొని ఏడంతుల అగ్ని మండించమని ఆజ్ఞాపించాడు. ఏడంతుల అగ్ని మండించినా, ఏ అగ్ని మండించినా, ఏది చేసినా దేవుడు నుంచి ఏసిన తర్వాత షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ అగ్నిగుండంలో పడేసిన తర్వాత ఆళ్ళకి మన దేవుడు అక్కడ దేవుడికి మహిమొచ్చింది. ఎవరి ద్వారా? షద్రక్, మెషక్, అబేద్నెగో ద్వారా దేవునికి మహిమొచ్చింది. నా దేవుడు సమర్థుడు. రక్షించినా, రక్షించకపోయినా నా దేవుడు సమర్థుడని ఆ విశ్వాసములో అడుగేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో ఆ విశ్వాసములో నువ్వు అడుగేస్తావు. అక్కడ ఈ ఆజ్ఞ వచ్చింది, ఎన్ని చట్టాలొచ్చాయి, ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఏది చేసినా, ఎన్ని చట్టాలొచ్చినా, ఏది మారినా మన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు సమర్థుడు నన్ను రక్షించుటకు. అగ్నిగుండములో పడేసిన, ప్రాణానికి కూడా తెగించిన మన దేవుడు సమర్థుడు, శక్తిగల దేవుడు. నీ జీవితంలో బాధలతో ఉన్నావేమో, నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నావేమో, నీ జీవితంలో అనేక సమస్యలతో బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు ఆ సమస్యల అన్నిట్లో నుంచి నిన్ను విడిపించగల సమర్థుడు. ఆ అప్పులు బాధల నుంచి విడిపించగల సమర్థుడు నీ దేవుడు. రక్షించగల దేవుడు ఆయన. ఇంకా నువ్వు లోకంలో జీవిస్తే ఈరోజు నీకు దేవుడు పిలుస్తున్నాడు. ఆయన రక్షించుటకు సమర్థుడు. ఎంత ఘోర పాపివైన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. ఇక్కడ భక్తులు, ముగ్గురు భక్తుల కోసము ఎలాంటి విశ్వాసము? ప్రాణం కూడా తెగించారు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతామో ప్రాణం కూడా లెక్క చేయం. నా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఆయన, బలవంతుడు ఆయన, ఏదైనా చేయగలడు, కథంతా మార్చేస్తాడు. ఆయన నామము యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీ జీవితంలో ఒక నూతన మార్పు పుట్టిస్తాడు. దేనికి భయపడవు. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకములో జీవించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో నడిచాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు ప్రభు, నా ఆత్మని మీరు పొందుకునుడి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో అక్కడ అపోస్తుల కార్యాల్లోని శిష్యులు, అపోస్తులు ప్రాణానికి కూడా తెగించారు. ప్రాణం పోతుందా అని భయపడలే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాణము కూడా ఆయన శక్తి, ఆయన బలము ఉన్నప్పుడు ప్రాణం కూడా లెక్క చేయం. మన దేవుడు సమర్థుడు, శక్తిగల దేవుడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నా దేవుడు విడిపించగల సమర్థుడు, శక్తిగల దేవుడు ఆయన. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ప్రభువా ఏటి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు ఏటి అనుకోవచ్చు. కోటి సమస్యలతో బాధపడుతున్నావేమో, అప్పులతో బాధపడుతున్నావేమో, కుటుంబ సమస్యలతో శాంతి సమాధానం లేక బాధపడుతున్నావేమో. ఈరోజు ఆ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు.
ఆయన రక్షించగల సమర్థుడు ఆయన. ఆ భక్తులు ముగ్గురు కోసము షద్రెక్, మెషక్, అబేద్నెగో రాజా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. ఆ గుహలో అగ్నిగుండములు పడేసినప్పుడు ఇక్కడ కిందన చూద్దాం. ఆ 3వ అధ్యాయం 29వ వచనం కిందన, షద్రెక్, మెషక్, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించిన వాడు ఉత్తరీయం చేయబడెను. వాని ఇల్లు ఎప్పుడూ పెంటకుప్పగా ఉండును. అంతటా నుండి రాజా షద్రెక్, మెషక్, అబేద్నెగో వారి బబులోను స్థానములో హెచ్చించెను. బబులోను స్థానములో హెచ్చించెను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ షద్రెక్, మెషక్, అబేద్నెగో వీరు దేవుడు పూజనీయుడు. మన ద్వారా యేసు ప్రభు మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అక్కడ షద్రెక్, మెషక్, అబేద్నెగో ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఆ రాజు కూడా షద్రెక్, మెషక్, నెబుకద్నెజరు మీ దేవుడు పూజనీయుడని ఆ రాజు అన్నాడు. ఈరోజు మన ద్వారా దేవునికి మహిమ రావాలా? ఈరోజు మన ద్వారా దేవునికి అవమానం రాకూడదు. మన ద్వారా దేవునికి మహిమ రావాలా? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఇస్తాడు. ప్రతి ఒక్కటి దేనికైనా తట్టుకునే కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించాడు. మీరు గమనించారా? ఎప్పుడైతే యేసు ప్రభుతోని 12 మంది శిష్యులు నడిచినప్పుడు ఈ అద్భుత కార్యాలు జరిగించలేదు. ఏ కార్యం కూడా జరగలేదు. ప్రార్థన చేశారు శిష్యులు, కానీ కార్యం జరగలే. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, శోధనలో ప్రవేశించకుండా దుష్టుడి నుంచి తప్పించుకోమని. అది ప్రార్థన, ఉపవాస ప్రార్థనతోనే ఈ కార్యము జరుగుతుంది అని ప్రభువే సెలవిస్తున్నాడు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కదా 40 దినాలు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మలో నడిపింపబడాల. యేసు రక్తములో కడగబడాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు కంపల్సరీ ఉపవాసముతో ఉంటారు. దేవుని ఆత్మతో నడిచిన వారు ప్రతి బిడ్డ కూడా ఉపవాసం ఉండి పరీక్షించి ఆయన ప్రభు ఏది చెప్తాడో అదే చేస్తారు. క్రీస్తు యేసుకుండే మనస్సు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. సమస్య వచ్చింది, భయపడలేదు. అక్కడ షద్రెక్, మెషక్, అబేద్నెగో భక్తులు ఇలాగొచ్చిందని భయపడలే. నా దేవుడు సమర్థుడు, ఆ అగ్ని గుండములో నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మీ ప్రతిమకు మేము మొక్కము. రాజుకు గుద్దినట్టు చెప్పాడు. ఈరోజు దేనికి నువ్వు భయపడద్దు, మనుషులకి భయపడద్దు. విధేయత ఇమ్మన్నాడు దేవుడు, అధికారులకి విధేయత ఇమ్మన్నాడు, ఇంటి యజమానికి విధేయత ఇమ్మన్నాడు. ఇక్కడ నువ్వు ప్రేమిస్తే యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే కలిగి ఉంటామో, ప్రభు నీతోని ఆయన అన్ని కార్యాలు నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అక్కడ షద్రెక్, మెషక్ ద్వారా, షద్రెక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురు ద్వారా దేవునికి మహిమ వచ్చింది. రాజా
షద్రక్ మెషక్ అబేజ్ఞేరు దేవుడే పూజనీయుడు అని రాజే పలికాడు. నీ ద్వారా నీ ఉన్న ప్లేస్‌లోని, నువ్వున్న ప్రాంతంలోని, నువ్వున్న ఆహ్, ఆ ఏరియాలోని దేవునికి మహిమ రావాల. అవమానాలొస్తాయి, కష్టాలొస్తాయి, నిందలొస్తాయి. కానీ అన్నిట్లో నుంచి కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో, దేవుని శక్తితో దేవుడు నింపుతాడు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభువుతోనే శిష్యులు నడిచినప్పుడు, అప్పుడు శిష్యులతోని అద్భుత కార్యాలు జరగలేదు గానీ, ఎప్పుడైతే ఆయన మరణించి తిరిగి మూడో దినాన తిరిగి లేచాడు. పునరుద్ధాన శక్తితో ఆయన మనకి అనుగ్రహించాడు. సజీవుడిగా జీవిస్తున్నాడు. నేనెళ్తున్నాను, నా తండ్రి యొద్ద నుండి ఆదరణకర్తని నేను పంపిస్తున్నాను. ఆ ఆదరణ మీరు కర్తని పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు వేచి ఉండండి. అపొస్తలుల కార్యాలు ఉంటది. మీరు వెళ్ళి యూదయ, సమరయ, భూ దిగంతల వరకు నా సాక్షులుగా ఉండండిని నేను వేచి ఉండమన్నాడు దేవుడు. ఎళ్లి సువార్త చెప్పొద్దన్నాడు. వేచి ఉండి నా ఆత్మని మీరు పొందుకున్న తర్వాత మీరు వెళ్ళండి అన్నాడు. ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు దినమున 120 మంది మీద ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పేతురు ప్రసంగించినప్పుడు, దేవుని ఆత్మ శక్తితో 3,000 మంది రక్షింపబడారు. ఈరోజు దేవుని ఆత్మ చేత ఎందరైతే రక్షింపబడతారో, ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో, రోమాపత్రిక 8:14 దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు మన ద్వారా దేవునికి మహిమ రావాలా? మన ద్వారా దేవునికి ఎవరి ద్వారా వస్తుంది మహిమ? ఎవరి ద్వారా వస్తుంది? నీ ద్వారా, మన ద్వారా దేవునికి మహిమ రావాలా? మన ద్వారా దేవునికి అవమానము రాకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మన బలహీనులమే గాని మనలో